అటు అమెరికా ఇటు ఇరాన్ రెండూ తగ్గడం లేదు. ఎయిర్ వార్ఫేర్లో ఇరాన్ లొంగకపోవడంతో అమెరికా ఇక గ్రౌండ్ వార్కి రెడీ అంటోంది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తొందరగా సంధి చేసుకోవాలని, లేదంటే ఇక ఇరాన్ పశ్చాత్తాపడడానికి కూడా ఏమీ మిగలదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరాన్ మాత్రం అసలు యుద్ధం భూమిపైనే జరుగుతుంది, దమ్ముంటే మా గడ్డపై అడుగుపెట్టి చూడండి అంటూ కవ్విస్తోంది. ఇంతకీ వ్యూహం ఎవరికి పద్మవ్యూహంగా మారనుంది? భూతల యుద్ధానికి అమెరికా రెడీ, రండి అందుకోసమే వెయిటింగ్ అంటున్న ఇరాన్ ఆర్మీ. ఎన్నాళ్లు ఇందుకోసమే వెయిటింగ్ అంటూ వీడియో ట్వీట్. ఇంతకి ముందు ఎరుగని అనుభవం ఎదురు చూస్తుందంటూ కవ్విస్తోన్న ఇరాన్ ఇప్పుడు గల్ఫ్ వార్ 4 వారాలు దాటేసింది. భూతల యుద్ధానికి అమెరికా రంగం సిద్ధం చేసింది. దీనికి ఇరాన్ కూడా సిద్ధంగా ఉండటంతో పాటు అమెరికాని ఇంకా కవ్విస్తోంది. దాంతో ఈ 2 దేశాల్లో ఎవరు ఎవరిని ఇరికిస్తున్నారో తెలియడం లేదు. పైకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాటలను ఇరాన్ సీరియస్ గా తీసుకోవాలని, లేదంటే మసైపోతారని హెచ్చరిస్తుంటే ఇరాన్ కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. దీంతో యుద్ధం నెల రోజులు పూర్తి కావస్తున్న తరుణంలో దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక వెలవెల్లాడుతున్న అమెరికా తాజాగా వ్యూహాల్ని మారుస్తోంది. వైమానిక దాడులతో ప్రయోజనం లేదని తేలిపోవడంతో భూతల దాడులకు సిద్ధమవుతోంది. అయితే అది అంతకంటే ప్రమాదకరమనే వాస్తవాన్ని ట్రంప్ గుర్తించాలనేది ఎక్కువ మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇరాన్ సాధారణ సైన్యం, రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలు తమ రక్షణలను బలోపేతం చేసుకుంటున్నాయి. ఖర్గ్ ద్వీపం చుట్టూ అమెరికా దళాలకు ఉచ్చులను ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికా భూతల దాడులు జరిగితే ఇదే మొదటి లక్ష్యం కావచ్చు. బలగాలను ఎక్కడికక్కడ మట్టుబెట్టే కవచ వ్యతిరేక మందుపాతరలతో ఈ ఉచ్చుల్ని సిద్ధం చేశారు. అలానే ఇరాన్ ఇతర ద్వీపాల్లో కూడా ఇలాంటి అనేక ఉచ్చులను ఏర్పాటు చేసింది. ఇది అమెరికా దళాల భద్రతకు పెను సవాల్గా మారనుంది. అలాగే అమెరికా ఈ ద్వీపాలలో ఒకదానిపై దిగగలిగిన అదనపు సరఫరాలు లేకుండా ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టం. ఈ సరఫరాలను అడ్డుకోవడానికి ఇరాన్ అన్ని విధాలా ప్లానేసిందంటున్నారు. గతంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఈ ద్వీపాలలో ఉన్న ఎయిర్ స్ట్రిప్లు, రోడ్లను ధ్వంసం చేశాయి. ఇప్పుడు తమ సైన్యం కోసం వాటిని త్వరగా పునర్నిర్మించడం సాధ్యం కాదు. ఇది దళాల లాజిస్టిక్స్ కు విఘాతం కలిగిస్తుంది. అలానే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుభవజ్ఞులైన పోరాట యోధులు. వారిలో చాలా మంది లెబనాన్లోని హెజ్బుల్లాతోనూ, సిరియాలోని బషర్ అల్ అసాద్ దళాలతోనూ కలిసి అమెరికా, అరబ్ మద్దతున్న మిలీషియాలకు వ్యతిరేకంగా చాలా సంవత్సరాలుగా పోరాడారు. కాబట్టి అమెరికా వారి నుండి గెరిల్లా దాడులను అంచనా వేయాలి. అంతేకాకుండా వారు యువకులు, మతపరంగా ప్రేరేపితమై అమెరికన్లు, ఇజ్రాయేలీలను ఎదుర్కోవడానికి తహతహలాడుతున్నారు. దీని పర్యవసానంగా అమెరికాకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, అంతేకాకుండా బందీల పరిస్థితి ఎదురుకావచ్చు. కాబట్టి ఎలా చూసినా అమెరికాకు ఇదో పద్మవ్యూహమే అని చెప్పొచ్చు. అలాగని అమెరికా దళాలను కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదు. బీభత్సమైన ఆయుధాలతో రంగంలోకి దిగి టార్పిడోలతో విరుచుకుపడే యుఎస్ ఆర్మీ ఇరాన్ పట్టణాలపై విరుచుకుపడితే నిలువరించడం ఇరాన్ గాడ్ కాప్స్ కి సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఇప్పుడు ల్యాండ్ వార్లో ఎవరు ఎవరికి దొరికిపోతారనేది ఉత్కంఠ కలిగిస్తోంది.